నమస్కారం సుధ గారు. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని మీరు చెప్పడం జరిగింది కదా, 369, దాని తర్వాత కొన్ని నెంబర్స్ గురించి మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అంటున్నారు మీరు. అవునవును. సో వీటిల్లో భాగంగానే అండి 555 అండ్ 777 ఈ నెంబర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయి? యాక్చువల్గా 777 అనేది మిరాకిల్ నెంబర్ అండి. 7 బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే స్పిరిచువల్ నెంబర్ అంటాము. 555 కూడా యాక్చువల్గా 5 అనేది మీరు న్యూమరాలజీలో చూసారు అంటే అది కమర్షియల్ నెంబర్, అంటే వెల్త్ ఇస్తుంది బాగాను. 555 నెంబరు ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ నెంబర్. 777 ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్. అంటే నా ప్రకారం అన్ని నెంబర్స్ గుడ్డే. మనకి ఏది బాగుందో అది తీసుకోవాలి అంటాను నేను. మనకి ఏది నప్పుతుంది అంటాం కదా, అట్లాగా మనకి ఏది ఉపయోగంగా ఉందో అది తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు 555 అనేది మనకి ఏంటంటే నంబర్ కాకుండాను, ఇట్ ఈస్ అ నెంబర్ ఓన్లీ, బట్ కాకుండాను దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఏంటనేది మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అంటాం, అఫర్మేషన్ టెక్నిక్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఇది ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్కి పనికొస్తుంది, అంటే షార్ట్ డ్యూరేషన్కి చెప్పుకుంటాము. ఇది ఒక అఫర్మేషన్ తీసుకోవాలి మనం, మీకు ఏం కావాలో అది ఏదైనా అవ్వచ్చు. దెర్ ఆర్ 4 స్పియర్స్ ఇన్ లైఫ్. అంటే ఏంటి, ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా మకాన్ అయిపోయింది అక్కడ. సో అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలి, వెల్త్. అంటే మనకి ఇంకా ఎక్కువ కావాలి కదా, మనం అక్కడితో ఆగిపోం కదా, అంతవరకే సాటిస్ఫై అవ్వం. సో తర్వాత వెల్త్ కావాలి, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనుషులతో ఫ్రెండ్షిప్స్ అవన్నీ కావాలి, రిలేషన్షిప్ కావాలి, దెన్ లవ్ కావాలి, దెన్ స్పిరిచువాలిటీ కూడా కావాలండి మనకి. ఇవి 4 కావాలి. ఉన్నప్పుడే కదా మనకి ఒక లైఫ్ అనేది పరిపూర్ణం వస్తుంది. సో 555 టెక్నిక్ అంటే ఇలా ఉంటుంది. ఏదో ఒక అఫర్మేషన్ తీసుకోండి, అంటే ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అని తీసుకున్నాం. సో మనీది తీసుకున్నాను అనుకున్నాం, వెల్త్ తీసుకున్నాం అనుకున్నాం. ఆర్ ఐ హ్యావ్ అబండెన్స్, ఆల్రెడీ మన ఫ్యూచర్లో ఆల్రెడీ వచ్చినట్టు కూడా అనుకోవచ్చు. సో ఐ హ్యావ్ అబండెన్స్ ఇన్ రిలేషన్షిప్, లవ్, వెల్త్, ఫ్యామిలీ, సంథింగ్ లైక్ దట్. బి స్పెసిఫిక్. అది తీసుకుని 55 టైమ్స్ మనం రాయాలండి ఎవ్రీడే. 55 టైమ్స్ ఈజీ అండి, ఎంత 5 నిమిషాల్లో రాసేయచ్చు. మన ఇంత పెద్ద సెంటెన్స్ కాదు కదా, పారాగ్రాఫ్స్ కాదు. సో ఒక సెంటెన్స్ అది చేసినప్పుడు ఏమవుతుందంటే 5 days రాయాలి. అది 55 × 5 అనమాట. సో 5 days రాసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అవుతుందని ఒక నమ్మకం. బట్ దీనికి అంత బేసిస్ ఏంటి, బిలీఫ్ సిస్టమే. యూ బిలీవ్ యూ కెన్ డూ ఇట్, యూ బిలీవ్ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్, యూ విల్ అచీవ్ ఇట్. అండ్ మన బ్రహ్మాండం అంతా వెయిట్ చేస్తాను మనకి అబండెన్స్ ఇవ్వడానికి. సో వీఆర్ గోయింగ్ టు ట్యాప్ ఇన్ టు దట్ అబండెన్స్. అంతే, మనం ట్యాప్ చేసుకుంటున్నాం, ఇమ్మని రప్పించుకుంటున్నాం అంతే. టాటా చూపించట్లే, రమ్మంటున్నాం. సో ఇది ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్కి పనికొస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అనమాట. అంటే ఎన్ని రోజులు రాయాలి, 55 టైమ్స్ 5 days. ఎప్పుడు రాయాలి అనేది మార్నింగ్ నేను చెప్పినట్టు ఎప్పుడైనా రాయొచ్చు. మీరు మార్నింగ్ కానీ మీరు పడుకునే ముందు కానీ రాశారనుకోండి మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఎందుకని, బికాస్ మీరు వీఆర్ వెరీ ఈజీలీ రిసెప్టివ్ అరౌండ్ దట్ టైం. సో వెన్ ఎవర్ యూఆర్ అవేక్ ఆర్ నెక్స్ట్ డే మీరు లేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అగైన్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ యూ. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అది మైండ్లోకి వెళ్తుంది, సబ్కాన్షియస్ మైండ్లోకి. అదే పడుకునే ముందు అనుకోండి, మీరు నాయిస్ లేకుండా ఉండాలి. అంటే ఏంటి, ఇంటర్నల్ నాయిస్. అంటే చాలా బాధలు ఉంటాయి అందరికీ, చెప్పుకోలేని బాధలు ఉంటాయి, అవన్నీ మైండ్లోనే ఉండిపోతాయి. అందుకనే ఫస్ట్ మనం ఏమంటాం, ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ కామ్. ఈవెన్ టు డూ అన్ అఫర్మేషన్ మీరు ఫస్ట్ కామ్ అవ్వాలంటాం. అంటే ఏంటి, కాము సైలెంట్ అంటే ఏంటంటే ఫుల్గా మైండ్ని కొంచెం పాజిటివిటీకి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇవి చేసుకోవాలన్నమాట. సో 55 × 5 days. సో ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ ఇది దేనికైనా చేసుకోవచ్చు. ఎనీ దిస్ థింగ్ లైఫ్లో ఏది కావాలంటే దాంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒకసారి అవుతుంది, ఫస్ట్ టైం అయిపోతుంది, రెండోసారి అవుతుంది, మూడోసారి అవుతుందని మనం చెప్పలేము. ఎందుకని చెప్పలేమంటే అది మీ వైబ్రేషన్ బట్టి ఉంటుంది. సో అందుకోసమని ఇది చేసినప్పుడు మనం పాజిటివిటీకి తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ యూ ఓన్లీను. అవును, మైండ్ని మనం డీవియేట్ చేసుకోవడం, నెగిటివ్ నుంచి, మీ నాయిస్ నుంచి, మీ రోజువారి కష్టాల నుంచి డీవియేట్ చేయడం అని చేసుకుంటున్నాం కదా, అది కూడా మంచిదే కదా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఫర్ మేనిఫెస్టింగ్ అనమాట. ఎలా అండి, ఇవి ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటాయా మనకి, లేదంటే ఎలా తీసుకోవాలి వీటిని? బికాస్ నేను ఇందాక చెప్పినట్టు 555 అనేది ఇట్స్ అ మ్యాజికల్ నెంబర్. బోత్ 777, 555 అని మ్యాజికల్ నెంబర్స్ ముందు నుంచి మనకి తెలిసిందే అనమాట.
777 ఇంకా మంచి నెంబర్ అనమాట. 555 అనేది వెల్త్కి సంబంధించిన 5 నెంబర్ అనేది కమర్షియల్ నెంబర్ అనమాట. సో ఇదేంటంటే ప్యాటర్న్ నెంబర్స్ ఇవి కూడా అన్నీను, అండ్ ఏంజిల్ నెంబర్స్లో కూడా వస్తాయి అనమాట. ఎనీథింగ్ ఇన్ ప్యాటర్న్ 1111 కానీ 2222 కానీ 333 కానీ 888 కానీ ఇవన్నీ ఏంజిల్ నెంబర్స్, గాడ్ నెంబర్స్. ఏంజిల్స్ అనేది ఏంటి అసలు? ఏంజిల్స్ అనేవాళ్ళు దేవదూతలు. అవును, దేవుడికి దూతలు అంతే, మనకి లేరా? ఉన్నారు కదా, తదాసు దేవతలు, అందరు దేవతలు ఉన్నారు. సో ఆ టైంలో మనం చేసాము అంటే మీకు ఫలిస్తుంది అని చెప్తాం మనం. సో అలాగే ఇది ఒక ప్యాటర్న్ నెంబర్స్. ఇవి ప్యాటర్న్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మనం మైండ్కి వెళ్తుంది. ఫస్ట్ 555 అనంటే ఈజీ, 515 అంటే టచ్ ఆడతారు, 544, 545. సో ఇది కూడా 545 కూడా ప్యాటర్న్ నెంబరే. మళ్ళీ 513, 523 ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి నెంబర్స్, కానీ ప్యాటర్న్ నెంబర్స్ ఇవన్నీ ఈజీగా మైండ్లోకి, సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది మైండ్లో అటాచ్ అయ్యి ఉంటాయి. అటాచ్ అయ్యి ఉన్నప్పుడు ఈజీ మీకు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. అందుకోసమని ప్యాటర్న్ నెంబర్స్ తీసుకుని మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయమంటున్నాం. సో ఈ ప్యాటర్న్ నెంబర్స్ తీసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి అంటే ఏదో ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాయి. పాజిటివిటీకి వెళ్తుంది. అది మీకు మీ గోల్కి, మీ డిజైర్ మీరు అచీవ్ అవుతారు. అండ్ యూనివర్స్ ఏమో వెయిట్ చేస్తుంది. వెళ్తే ఒకటేనా లేదంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి. ఆ 4 మనకి కావాల్సిన లైఫ్లో ఏం కావాలి, ఏం సార్థకంగా కావాలనుకున్నాం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ బాగుంటే చాలు. అంతే. వ్యాపారం ఏంటి, డబ్బులోకి వచ్చింది కదండి. హెల్త్ కావాలి, తర్వాత రిలేషన్షిప్ కావాలి మనకి, తర్వాత వెల్త్ కావాలి, ఇంకేం కావాలి? స్పిరిచువాలిటీ నేను చెప్పింది ఇందాక, అది ఎక్స్ట్రా. ఫిజియలాజికల్ నీడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ కదా. మరి రోటీ కపడా మకాన్ అది లేకుండా మిగతా ఏమి రావు. అవును. ఫస్ట్ మనం కొట్లాడుకున్నది రోటీ కపడా మకాన్కే కొట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మిగతా ఎలా వెళ్తామండి? అదొక పిరమిడ్ యాక్చువల్గాను. కింద ఫిజియాలజికల్ నీడ్స్, ఇది లేదు అంటే ఇవన్నీ లేవు. అప్పుడు మనం ఏం చేయగలమనండి? ఎప్పుడు చూసినా ఈ రోటీ కపడా మకాన్కే మనం కొట్టుకోవడం సరిపోద్ది. లైఫ్ అంతా దానికే అయిపోతుంది కదా. అవును. సో ఫస్ట్ మనకి ఇది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ ప్యాటర్న్ నెంబర్ 555 చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ పుట్ ఇట్ ఇన్ వాటర్ బాటిల్లో కూడా చేయొచ్చు. వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా చేయొచ్చు. మనం చదువుకోవచ్చు అనమాట, బాటిల్లో రాసి పెట్టుకుని. ఎందుకంటే అందరూ ఈ కాలంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే, ఎవరు ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి అందరూ బిజీయే. సో దానికి కూడా మనం వాటర్ బాటిల్ టెక్నిక్, అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టెక్నిక్స్. అది బాగా గుర్తు చేసే టెక్నిక్, మనకి ఎదురుగుండా కనిపించే టెక్నిక్. సో అదే 555 దాని మీద కూడా రాసుకోవచ్చు. మీరు రాయండి, ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే మనం రాయమంటాం, ఎందుకంటే ఈజీగా సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది మనం రాసేది అని. చదువుకోవడం కూడా ఈక్వలీ గుడ్. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్తో పాటు క్లాస్లో ఎన్రోల్ చేసుకుని జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో 1 డే సెషన్ మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, December 30th. ఆ రోజు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఏం చేస్తాము అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, 30th అని ఎందుకు పెట్టుకున్నాం December 30th అంటే మనకి 31st వస్తుంది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే ఈ సంవత్సరానికి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏది సాధించాలనుకుంటున్నాము అనేది ఇంటెన్షన్ సెట్టింగ్ అనమాట. దాన్ని గోల్ సెట్టింగ్ అనొచ్చు. కానీ ఇంటెన్షన్స్ అంటే ఏంటంటే మనం ప్రజెంట్కి తీసుకొస్తుంది. గోల్ అనేది ఏంటంటే దూరంగా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది అనమాట. సో దానికి ఫస్ట్ ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్షన్ సెట్టింగ్ సెర్మనీ ఆర్ ఇంటెన్షన్ సెట్టింగ్ రిచువల్. ఈ రిచువల్ చేసుకుంటే ఏంటంటే మనం ఒక దారిలోకి కరెక్ట్గా ఆ గోల్కి మనం అచీవ్ చేసుకోగలం అనేది మన స్టార్టింగ్ సంకల్పం ఎట్లా చేసుకుంటామో అట్లా అనమాట. సో అది మనకి 10:30 అరౌండ్ 10:30 ఆ రోజు 4 hours క్లాస్ ఉంటుంది. కింద ఏమో నంబర్ ఉంటుంది మనకి, ఇది మన ఈ వీడియో దగ్గరే నంబర్ వేస్తున్నారు. దానికి సంప్రదిస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎంత ఫీజు అనేది చెప్తారు, ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్తారు, ఎంత యూస్ఫుల్గా ఉంటుంది మీకు అనేది కూడా చెప్తారనమాట. సో తప్పక కాంటాక్ట్ చేయండి. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఇంటెన్షనల్ సెట్టింగ్ అనేటువంటి క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఎన్రోల్ చేసుకోవచ్చు. December 30th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.